కార్తీక మాసం ప్రారంభ దినమైన శుక్ల పాఠ్యమి నుండి ప్రతిరోజూ కార్తీక దీపారాధన చేసి కార్తీక మాసం ఆఖరి రోజు అనగా మార్గశిర శుక్ల పాఠ్యమి గడియల్లో చేయు దీపారాధనను పోలిస్వర్గ దీపారాధన అంటారు. కార్తీక మాస వ్రతం పూర్తయిన తర్వాత మార్గశిర శుద్ధ పాఠ్యమితి దినాడు పోలి స్వర్గానికి వెళ్ళిందట. ఆమె జ్ఞాపకార్థంగా స్త్రీ పురుషులందరూ ఆనాడు ఈ ఉత్సవం చేసి నదిలో దీపాలు వదిలి తమ కార్తీక వ్రతం పూర్తయినట్లుగా భావించి సంతోషిస్తారు. ఇది ప్రతి సంవత్సరం సాగుతున్నటువంటి సాంప్రదాయం. ఈ వీడియో చూసే ముందు ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. వీడియోకైతే ఒక చిన్న లైక్ ఇవ్వటం వలన మరికొంతమందికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. అంతేకాకుండా మాకు కొంచెం మోటివేషనల్గా కూడా ఉంటుంది. పోలి స్వర్గానికి పోవటానికి ఒక కథ ప్రచారంలో ఉంది. పూర్వం కృష్ణానదీ తీర ప్రాంతాన బాదర అనే గ్రామం ఉండేది. దాదాపు ఆ గ్రామస్తులంతా సంపన్న కుటుంబీకులే. వారితో పాటు చాకలి పోతడి కుటుంబం కూడా ఒకటి నివసించేది. ఇంటి యజమాని పోతడికి 5 కొడుకులు. వారందరికీ వివాహాలయ్యాయి. ఇంటిలోని వారంతా కలిసిమెలిసి ఉమ్మడిగానే జీవించేవారు. వారందరిలోనూ చిన్న కోడలి పేరు పోలి. ఆమెకు చిన్ననాటి నుంచే దైవం మీద అపారమైన భక్తి. పూజలన్నా వ్రతాలన్నా నోములన్నా ఆమెకు విశేషమైన ఆసక్తి. పోలి అత్తగారి ఇంట్లో ఎంతో భయభక్తులతో ఉండేది. ఇంటికొచ్చిన అతిథులను బంధువులను ఎంతో గౌరవించి ఆదరించేది. దీంతో బంధువులందరికీ పోలి అంటే చక్కటి ఆప్యాయత ఏర్పడింది. ఆమెను ఎంతగానో ప్రశంసించేవారు. చిన్నప్పటి అలవాటును కొనసాగిస్తూ పోలి అత్తగారింట్లో కూడా పూజలు నోములు చేసేది. ప్రతినిత్యము వేకువజాముని లేచి కాలకృత్యాలు తీర్చుకుని పరిశుభ్రమైన వస్త్రాలు ధరించి తన శక్తి కొద్దీ పూలు పండ్లు తీసుకువచ్చి పూజలు చేసేది. ముత్తైదువులకు పసుపు కుంకుమలు పెట్టేది. దీంతో ఉత్తమ భక్తురాలిగా పోలి చక్కటి పేరు సంపాదించుకుంది. ఈ వ్యవహారమంతా పోలి అత్తగారికి నచ్చలేదు. తనకన్నా గొప్ప భక్తులు ఇంకెవరూ లేరని ఆమెకు హంభావం. ఆచారాలు పాటించే హక్కు ఆ ఇంట్లో తనకు మాత్రమే ఉందని వాదించేది. పోలికి మంచి పేరు రావటం చూసి ఓర్చుకోలేకపోయింది. పోలి చేస్తున్న పూజలకు ఆటంకాలు కలిగించేది. ఈ విషయాన్ని మిగిలిన కోడళ్లంతా గ్రహించారు. దాంతో వారంతా ఆమె మెప్పు పొందేందుకు ఆమె ఎంతంటే అంత అంటూ వంతపాడేవారు. దాంతో ఆమె చిన్న కోడల్ని వదిలి ఎక్కువగా ప్రతి విషయంలోనూ 4 కోడళ్లతోనే కలుపుగోలుగా ఉండేది. వారందరూ ఇంట్లో పని అంతా ఆమెకే అప్పగించి తాము మహారాణుల్లాగా కూర్చునేవారు. ఏ ఉత్సవాల్లోనూ వేడుకల్లోనూ పూజల్లోనూ ఆమెను కలుపుకునేవారు కాదు. తనకు జరుగుతున్న అన్యాయాన్ని భర్తకు చెప్పుకుందామన్నా అతను కూడా అమ్మ మాటకు ఎదురు చెప్పలేక బదులు పలికేవాడు కాదు. మామగారు కూడా అంతే. దాంతో ఆ ఇంట్లో అత్త చెప్పిందే వేదం. ఇదిలా ఉండగా పవిత్రమైనటువంటి కార్తీక మాసం వచ్చింది. కార్తీక మాసం రాగానే చిన్న కోడలని ఇంట్లో వదిలి మిగతా కోడలతో కలిసి అత్తగారు పెద్ద ఆడంబరంగా తెల్లవారుజామునే నదీ స్నానానికి వెళ్లి పూజలు దానధర్మాలు చేసి నేను ఇంత చేశానంటే నేను ఇంత చేశాను గొప్పలు చెప్పుకుంటూ ఉండేవారు. పోలి అత్తగారితోనూ తోడి కోడలతోనూ నన్ను కూడా రానివ్వండి, చిన్నప్పుడు చక్కగా శివాలయంలో అర్చన చేసుకునేదాన్ని, కార్తీక స్నానం చేశాక దీపం వెలిగించుకునేదాన్ని, నాకు అవకాశం ఇవ్వండి అని అడగ్గా అత్తగారు పోలిని కసిరి, నీ మొహానికి కార్తీక స్నానం ఒకటా? నోరు మూసుకుని ఇంట్లో పడుండు, స్నానం లేదు దానం లేదు, ఇంట్లో ఉండే బట్టలు ఉతుకు, ఆవులకి గడ్డివెయ్యి, పేడదీసి పిడకల్చేయి, పాలు పితుకు, పాలు కాచి పెరుగు చిలుకు, ఇలా ఇంటి పనులన్నీ అప్పగించి వెళ్లేవారు. వారు తిరిగొచ్చేలోగా చిన్న కోడలు తమకు తెలియకుండా ఇంట్లో ఎక్కడ దీపం పెడుతుందో అన్న అనుమానంతో దీపం పెట్టేందుకు కావలసిన సామగ్రి ఏదీ ఇంట్లో లేకుండా జాగ్రత్తపడి మరీ నదికి వెళ్లేదే అత్తగారు. పోలి మనస్సులోనే కార్తీక దామోదరుణ్ణి తలుచుకుని ఇంట్లోనే ఉండేది. మనస్సుంటే మార్గం ఉంటుందన్న మాదిరి మనసులో దైవాన్ని నమ్ముకోవాలే గాని అనుకున్నది నెరవేరేందుకు తగిన మార్గాన్ని భగవంతుడే చూపిస్తాడు. ఇందుకు పోలి నిస్వార్థ భక్తే తార్కాణం. అత్తగారు చిన్న కోడల్ని దీపం పెట్టనీయకుండా ఎంత ప్రయత్నించినా ఫలించనే లేదు. పోలి నిత్యమూ దీపం వెలిగించేది. అయితే ఆ దీపం వెలిగించేందుకు ఆమె ఎంతో కష్టపడేది. అయితే ఆ కష్టాన్ని కష్టంగా కాక ఇది భగవంతుడు తనకు పెడుతున్న పరీక్షగా భావించి ఆయన్నే మనస్సులో స్మరించుకుంటూ ఇంటి దగ్గర ఉన్న బావి వద్ద స్నానం చేసి పెరట్లో ఉన్న పత్తి చెట్టు నుండి కొద్దిగా పత్తిని కోసుకుని దాంతో వత్తి చేసేది. ఆ వత్తికి మజ్జిగ చిలికి వెన్న తీయగా చివరగా కవ్వానికి అంటిన వెన్నను రాసి అరటి దొప్పల్లో దీపాన్ని వెలిగించి ఆ దీపాన్ని తులసికోట వెనకాల పెట్టి ఓం నమో నారాయణాయ నమః అని భక్తిశ్రద్ధలతో మనస్ఫూర్తిగా నమస్కారం చేసి మళ్లీ పనిలోకి చొరబడేది. దీపం అత్తగారికి కనబడితే ఏమంటుందో అన్న భయంతో
ఆ దీపం ఎవ్వరికీ కనిపించకుండా ఉండేందుకు దానిపై బుట్టని బోర్లించేది. ఇలా కార్తీక మాసం నెల రోజులపాటు పోలి ఎటువంటి ఆటంకం లేకుండా నిర్విఘ్నంగా దీపాలు వెలిగించి పూజలను చేసింది. ఇలా నెల రోజులు గడిచాయి. కార్తీక మాసం చివరగా వచ్చింది. ఆ రోజు అమావాస్య. ఈ ఒక్కరోజు పరమాత్మ కృపా కటాక్షాలతో దీపం పెట్టగలిగితే అనుకున్న ఆశయం నెరవేరుతుంది. కాబట్టి ఈ చిన్న కోరికను నెరవేర్చు తండ్రి కార్తీక దామోదరా అని మనస్సులో శ్రద్ధాభక్తులతో స్మరించుకుంది పోలి. కార్తీక మాసం చివరి రోజు కావడంతో ఆ రోజు కూడా నదీ స్నానం చేసి ఘనంగా దీపాలు వదిలిపెట్టేందుకు అత్తగారు మిగిలిన 4 కోడళ్లతో కలిసి నదికి బయలుదేరింది. వెడుతూ వెడుతూ పోలికి ఇట్టెడు చాకిరీని అప్పగించి వెళ్ళింది. నేను దీపాలు వెలిగించి ఇంటికి వచ్చేసరికి ఒక్క పని కూడా మిగల్చకుండా పూర్తి చెయ్యాలి, లేదా తగిన శిక్ష అనుభవిస్తావు అంటూ హెచ్చరించి వెళ్ళింది. అయినా దైవాన్నే నమ్మిన పోలి రోజువారీ పనులే కాక అత్తగారు తనకు అప్పగించిన ఇతర పనుల్ని కూడా భగవత్కృపతో సునాయాసంగా పూర్తిచేసి రోజు మాదిరిగానే కార్తీక దీపం వెలిగించుకుంది. పోలిని దీపం పెట్టనీయకుండా నీచబుద్ధితో అత్తగారు ఎన్ని ఆటంకాలను కల్పించినా వాటన్నిటినీ అవలీలగా పూర్తిచేసి ధర్మాన్ని దైవాన్ని నమ్ముకున్న పోలిని చూసి క్షీరాబ్ధివాసుడైన శ్రీహరికి ముచ్చట వేసింది. దాంతో పోలిని బొందితో అంటే ప్రాణం ఉండగా శరీరంతోనే స్వర్గానికి రప్పించుకునేందుకు పుష్పక విమానాన్ని పంపించాడు వైకుంఠవాసి అయిన పరంధాముడు. సరిగ్గా అదే సమయానికి అత్తగారు 4 కోడళ్ళు ఇంటికి చేరుకుంటున్నారు. పైనుంచి తేజోమయమైన కాంతిపుంజం ఒకటి కిందకు వస్తుందా అన్నట్లు పోలి ఇంటి ముందుకు వచ్చి నిలిచింది ఆ దివ్యమైన దేవతా విమానం. ఆ విమానాన్ని చూసిన అత్తగారు తోడికోడళ్ళు ఏమనుకుంటున్నారంటే, మేము ఎంతో భక్తిభావనలతో ఇన్ని రోజులు కూడా నది వద్దకు వెళ్లి ఆ శివయ్యకి దీపం సమర్పించాము, కాబట్టి ఆ దేవుళ్లందరూ కూడా మాకోసం ఈ పుష్పక విమానాన్ని పంపించారు అని మురిసిపోయి పరిగెత్తుకుని వస్తారు. దేవతలంతా పోలిని అందులోకి సాదరంగా ఆహ్వానిస్తూ చెయ్యందించి మరీ లోపల కూర్చోబెట్టుకున్నారు. పోలి దివ్యవస్త్రాభరణాలతో దేవత స్త్రీలాగా మెరిసిపోతూ కనిపించింది. అయితే అది తమకోసమే వచ్చిందనుకుని భ్రమిస్తూ మురిసిపోతున్న అత్తగారి ఆశలన్నీ అడియాశలయ్యాయి. అత్తగారు కోడళ్ళు దేవదూతలను చూసి ఇలా అడుగుతున్నారు: మేము కార్తీక మాస నెల రోజులు స్నానాలు దానాలు వ్రతాలు చేశాము, ఈ పోలి ఏమీ చేయలేదు, అయినా ఈమెకు స్వర్గలోక ప్రాప్తి ఎలా లభించింది? ఇన్ని పూజలు చేసిన మాకు ఏమీ లేకపోవడమేమిటి అని ప్రశ్నించారు. దానికి వారు ఈ విధంగా సమాధానం చెబుతున్నారు: ఈ పోలి భక్తిశ్రద్ధలతో మనసులో కార్తీక దామోదరుణ్ణి నిలుపుకొని వీలున్నంతలో ఆవు వెన్నతో దీపం పెట్టి మొక్కింది. ఆమెను దీపం పెట్టనీయకుండా దుర్బుద్ధితో అత్తగారు ఎన్ని ఆటంకాలు కల్పించినా అన్నిటినీ తన అచంచలమైన భక్తితో అధిగమించి కార్తీక మాసం నెల రోజులు ఒక్కరోజు కూడా మానకుండా దీపం పెట్టిన పోలి శ్రద్ధాభక్తికి పరంధాముడు ఎంతగానో పరవశించాడు. ఆమె భక్తికి సంతోషించిన నారాయణుడు పుష్పక విమానాన్ని పంపించాడు. మీరు ఆడంబరాల కోసం ఒకరు చూసి మెచ్చుకోవాలనే అభిప్రాయంతో స్నానాదులు చేశారు, అందుచేత మీరు చేసిన దానికి ఫలితం అంతంత మాత్రమే. భగవంతుడికి కల్మషం లేని మనస్సు, ఆడంబరం లేని పూజ, నిర్మలమైన భక్తి తప్ప మరేమీ అవసరం లేవని దేవదూతలు వివరించారు. ఎలాగైనా పోలితో పాటు తాము కూడా స్వర్గానికి వెళ్లాలనుకుంటూ పోలి కాళ్లు పట్టుకుని వేలాడే ప్రయత్నం చేసినా ఇసుమంతైనా ప్రయోజనం లేకపోయింది. విమానంలోని దేవదూతలు పోలికి మాత్రమే స్వర్గానికి చేరుకునేంతటి నిష్కల్మషమైన మనసు ఉందని చెబుతూ వారిని కిందకు దించేశారు. దీన్ని బట్టి మనం గ్రహించాల్సిందేమిటంటే, అహంకారాన్ని వీడి నిష్కల్మషమైన మనస్సుతో ఏది చేసినా దాన్ని పరమాత్మ స్వీకరిస్తాడని, అదే ఆయనకు ప్రియమని తెలుసుకోవాలి. ఆచారాన్ని పాటించాలన్న మనసు ఉన్నప్పుడు మార్గం దానంతట అదే కనిపిస్తుందని చెప్పడం ఈ కథలోని అంతరార్థంగా తెలుస్తుంది. భగవంతుని దృష్టిలో మానవులంతా ఒక్కటే. ధనికుడు, పేద, ఆడ, మగ మొదలైన భేదాలేవి ఆయన చూడడు. నిర్మలమైన మనస్సుతో తనను ఆరాధించే భక్తులను ఆయన తప్పకుండా అనుగ్రహిస్తాడు. భక్తితో చేసే పూజ భగవంతునికి ఎంతో ప్రీతికరం. అనవసరమైన ఆడంబరాలు ఆయనను సంతోషపరచలేవు. ఎంతో ధనాన్ని ఖర్చుపెట్టి ఎంత వైభవంగా పూజలు చేసినప్పటికీ మనసులో కల్మషం ఉంటే ఆయన ఆ పూజలకు ఫలితాన్ని ఇవ్వడు. భక్తితో పెట్టిన చిన్న దీపాన్నైనా నిండు మనస్సుతో స్వీకరించి ఆ భక్తులకు మోక్షాన్ని ప్రసాదిస్తాడు. పోలి స్వర్గానికి వెళ్లిన ఇతివృత్తమే ఇందుకు నిదర్శనం.
ఆనాటి నుండి మహిళామణులంతా పోలిని తలుచుకుంటూ అమావాస్య తెల్లవారుజామున అరటిదుప్పల్లో ఒత్తులను వెలిగించి నీటిలో వదులుతారు. కార్తీక మాసంలో ఏ రోజు దీపాన్ని వెలిగించకపోయినా కనీసం ఈరోజు 30 ఒత్తులను వెలిగించి నీటిలో వదిలితే మాసమంతా దీపారాధన చేసిన పుణ్యం లభిస్తుందని కార్తీక పురాణం చెబుతోంది. వశిష్ఠ మహాముని జనక మహారాజుతో ఇలా అంటున్నారు. జనక మహారాజా, సూత మహర్షి శౌనకాది మునులకు కార్తీక పురాణాన్ని వినిపించాడు. ఆ తరువాత ఆ మాస ఔచిత్యాన్ని మహత్యాన్ని మరొక్కసారి క్లుప్తంగా వివరించాడు. ఈ కార్తీక వ్రతం కల్మషహరం, మోక్షదాయకం, సమస్త సుఖదాయకం. ఈ వ్రతం కోసం స్నానం, ఆరాధన, ధ్యానం, దానం, ఉపవాసం, శ్రవణం, పఠనం చేయాలి. అందుకే ఇది పుణ్యవ్రతం. ఈ మాసం హరిహరులిద్దరికీ ప్రీతిదాయకం. ఈ మాసంలో శివకేశవులిద్దరినీ పూజించే అవకాశం లభిస్తుంది. ఇతర కాలాలలో శివారాధన, ఉత్సవ వేళల్లో కేశవారాధన, కేశవారాధన ఉత్సవ వేళల్లో శివారాధన చేయటం సాధ్యం కాదు. కాని ఈ మాసంలో ఒక్కసారిగా ఇద్దరినీ ఆరాధించి ఇద్దరి అనుగ్రహాన్ని పొందవచ్చు. దీనికి వయోవృద్ధులు, స్త్రీలు, పురుషులు, పిల్లలు, పెద్దలు అనే నియమం లేదు. ఎవరైనా ఈ కార్తీక వ్రతాన్ని ఆరాధించి భగవంతుని అనుగ్రహానికి పాత్రులు కావచ్చు. సమస్త ధర్మంతో కూడిన నీతి నియమాలకు నిలయం ఈ కార్తీక మాసం. కనుకనే సర్వపాపహరణం, పురుకృత పాపాలను తుడిచిపెట్టే పవిత్రమైన, పుణ్యప్రదమైన మాసం. పూర్వజన్మ స్మృతిని కలిగించే అద్భుతమైన మాసం. ఈ మాసంలో చేసే దానధర్మాది పుణ్యకార్యాలన్నింటికీ అనంతకోటి రెట్లు ఫలితాన్నిస్తుంది ఈ కార్తీక మాసం. కార్తీక పురాణాన్ని చదవటం వలన కార్తీక మహత్యం తెలుస్తుంది. సంసారాలు తరించడానికి అవసరమైన పూజా పురస్కారాలు, వ్రతాలు, క్రతువులు, దానాలతో శుభప్రదమై అలరారుతూ ఉంటుంది ఈ కార్తీక మాసం. అధిక వ్యయప్రయాసలకు లోను కాకుండా సూక్ష్మాతి సూక్ష్మమైన రీతులలో మోక్ష సాధనలను బోధించి సత్ఫలితాలను అమోఘంగా సమకూర్చగలది కార్తీక మాసం. తెలిసిగాని తెలియకగాని ఈ కార్తీక మాసంలో పుణ్యవ్రత క్రతువులను ఆచరించిన వారికి అనుకోకుండా, అడగకుండా ముక్తి లభిస్తుంది. అల్పబుద్ధితో, ఈర్ష్యాద్వేషాలతో, నిర్లక్ష్యంతో వ్రతాలను ఆచరించేవాళ్లను ద్వేషించేవాళ్లు, కార్తీక వ్రత దీక్షలను చులకనగా చూసేవాళ్లు, చేసేవాళ్లు పడరాని కష్టాల పాలై ఇహపరాలకు రెండింటికీ చెడిపోయి నరకయాతనలను అనుభవిస్తారన్నది ముమ్మాటికీ సత్యం. ఈ మాసం మొదలైన కార్తీక శుక్ల పాడ్యమి నుండి చన్నీటితో తలస్నానం నదిలో కాని చెరువులో గాని చెయ్యాలి. అలా చెయ్యకుండా ఆహారం తీసుకోకూడదు. ఆలయాలలో స్వామి సన్నిధిలో దీపారాధనను, దీపదానాన్ని చెయ్యాలి. ఆహారమే తీసుకోకుండా గాని, ఒక పూట తిని ఉండటం కాని, కేవలం సాయంత్రం మాత్రమే భుజిస్తూ నక్తవ్రతం చెయ్యటం కాని పాటించాలి. ధన, కనక, కన్యాదాన, గోదానాలు ఇంతా అని లెక్కకట్టి చెప్పడానికి లేనంత ఫలితాన్ని ఇస్తాయి. అన్నదానాలు, వన సమారాధనలు, వ్రతాలు, పురాణ పఠనాలు పుణ్యప్రదాలు. వృద్ధులు, పసివారు, ఆరోగ్యవంతులు ఎవరైనా ఏ కారణం చేతనైనా ఈ కార్తీక వ్రత నియమాలను పాటించలేనివారు ఈ కార్తీక మాసంలో కనీసం ఏకాదశి నాడు గాని, లేదా పౌర్ణమి నాడు గాని, లేదా వారికి వీలైన ఏదో ఒక రోజు గాని ఈ వ్రతాన్ని అనుసరిస్తే ధన్యులవుతారు. మనస్సులో ఈ వ్రతాలు, దానాలు, పూజలు, నియమనిష్టలు అనుసరిస్తున్నట్లుగా భక్తితో తలచుకున్నా తరించిపోతారు. రాజా, ఈ కార్తీక మాసం సమస్త పుణ్య సముపార్జనకు పరమ ఉత్తమమైన సాధనము, సమస్త పాపాలకు విరుగుడు. తక్కువ సమయంలో భగవంతుని కృపను అనుగ్రహించగల పవిత్రమైన మాసం ఈ కార్తీక మాసం. ఇదండి కార్తీక మాసం యొక్క గొప్పతనం. తెలుసుకున్నారు కదా? ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అప్పటిదాకా సర్వే జనా సుఖినో భవంతు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.